నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఇంద్రకీలాద్రిపై వైభవంగా కొనసాగుతున్న దసరా ఉత్సవాలు 4వ రోజు శ్రీ కాత్యాయని దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు. రాష్ట్ర నలుమూలల నుండి తరలివస్తున్న భక్తులు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తమ నేతలపై తప్పుల కేసులు పెట్టారన్న సీఎం చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసే విధంగా అనేక చర్యలకు పాల్పడ్డారని ధ్వజం. రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయని తెలిపిన హోంమంత్రి అనిత గతంలో స్కూల్ పిల్లలకు గంజాయి పంపిణీ చేసే దుస్థితి ఉండేదని ధ్వజం. గుణదల వాసులకు శుభవార్త తెలిపిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా డఫ్ అండ్ డమ్ స్కూల్ వద్ద రైల్వే గేట్ వద్ద బ్రిడ్జ్ ఏర్పాటుకు రైల్వే నిధులు విడుదల చేసిందని వెల్లడి. ఈ టర్న్లో రైల్వేకు సంబంధించి పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని హామీ. సింగపూర్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేసి గత వైసీపీ ప్రభుత్వం పెట్టుబడిదారులను భయపెట్టారని, అనేక మంది పారిశ్రామికవేత్తలు రాష్ట్రం విడిచి వెళ్లిపోయారని సీఎం చంద్రబాబు విమర్శించారు. అలిపిరి దాడిలో తాను ప్రాణాపాయం నుంచి బయటపడ్డానని, అయినప్పటికీ రాష్ట్ర భవిష్యత్తు కోసం తాను ఎప్పుడూ వెనుకడుగు వేయలేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై పెద్ద ఎత్తున తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. తనపై 17 కేసులు పెట్టారని, అయితే వాటికి సరైన సమాధానం ఇప్పటికీ లభించలేదని తెలిపారు. టీడీపీ నేతలు లోకేష్, కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్ రెడ్డి, ధూళిపాళ్లపై కేసులు పెట్టారని, జేసీ ప్రభాకర్ రెడ్డిపై 66 కేసులు, టీడీపీ కార్యకర్తలపై 2500కి పైగా కేసులు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. నిమ్మల రామానాయుడు, దేవినేని ఉమ, ఆంజనేయులు, అయ్యన్న పాత్రుడు, బీటెక్ రవి, కూన రవికుమార్, కాల్వా శ్రీనివాసులపై కూడా పలు కేసులు నమోదయ్యాయని చెప్పారు. రఘురామకృష్ణరాజును జైల్లో చిత్రహింసలకు గురి చేశారని, జేసీ ప్రభాకర్ రెడ్డిని 45 సార్లు అరెస్టు చేశారని ఆరోపించారు. రాజధాని మహిళా రైతుల ఇళ్ల బాత్రూంలపై కూడా డ్రోన్లు ఎగురవేసేంత స్థాయికి గత ప్రభుత్వం వెళ్లిందని అన్నారు. 1924 జరిగినటువంటి హ్యూమిలియేషన్, జైలుకు పోయిన వాళ్ళు, తప్పుడు కేసులు పెట్టించుకున్న వాళ్ళు, రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఒకరు కాదు అధ్యక్ష. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని మాట్లాడిన వాళ్ళందరూ కూడా బాధితులే. ఈరోజు ఇక్కడ స్పీకర్ గారు ఉన్నారు. ఆయన్నైతే నాకు బాగా జ్ఞాపకం, అయ్యన్న పాత్రుడు గారిని. కడాన ఆయన పైన పెట్టిన కేసు అటెంప్ట్ టు రేప్. ఈ వయసులో ఆయన పైన దట్ ఈస్ ది ట్రీట్మెంట్. ఆయన ఇంటి దగ్గర అయితే ఎంత భయంకరంగా ప్రయత్నం చేశారంటే, ఇక్కడ ఉండే వాళ్ళందరికంటే 5 సంవత్సరాలు ప్రతి ఒక్క కేసుని ప్రత్యక్షంగా మానిటర్ చేసి, మళ్ళీ నిద్రలేని రాత్రులు, మళ్ళీ వీళ్ళు జైలుకు పోతే బయట వచ్చే వరకు ఇదే పని. అడ్వకేట్స్ డబ్బులు లేకపోతే అప్పులు చేసి కేసులు కూడా వాదించిన పరిస్థితి. ఇలాంటి అనేక అప్ టు సుప్రీంకోర్టు లాయర్స్ అధ్యక్ష అవన్నీ చేశాం. ఇప్పుడు స్పీకర్ గారు బాధితుడే, డిప్యూటీ స్పీకరు బాధితుడే, ముఖ్యమంత్రి బాధితుడే, ఎక్కువండే డిప్యూటీ ముఖ్యమంత్రి బాధితుడే, ఎక్కువండే శాసనసభ్యులు బాధితులే, మంత్రులు బాధితులే. ఎప్పుడు అధ్యక్ష నా మీద ఎవరు కేసులు పెట్టాలంటే భయపడతారు, ఎందుకంటే నేను ఏ తప్పు చేయను కాబట్టి. నా విశ్వాసం ఏంటంటే నేను తప్పు చేయను, లీగల్గా టెక్నికల్గా పర్ఫెక్ట్గా ఉంటాను. ఎవడైనా తప్పు చేస్తే మాత్రం వాడి గుండెల్లో రైళ్లు బరిగి తీర్చే వరకు, వాడు మారే వరకు వదిలిపెట్టను. అది నా పద్ధతి, అది చరిత్ర కూడా. నాకు కూడా దేశ ఆ రోజు ఉండేది. ఎంత భయంకరంగా అంటే, బయట మీరు మాట్లాడుకున్నారు, నేను జైల్లో ఉంటే నాకు వచ్చిన వాళ్ళు చెప్పేవాళ్ళు డ్రోన్స్ పైన ఎగరేసేవాళ్ళు. ఎందుకు ఎగరేసారంటే వేరబోటు చూడడానికి అని చెప్పేవాళ్ళు. భయంకరమైన వాతావరణం. అప్పుడే పవన్ కళ్యాణ్ కూడా బయలుదేరి హైదరాబాద్ నుంచి వస్తే రానీయకుండా దారంతా అడ్డం పెట్టి ఎక్కడెక్కడో చెప్తే రోడ్డు మీద పడుకొని, తర్వాత బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి నన్ను కలిసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు నేను ముందుగానే చూడాలనుకుంటే రానియకపోతే లాస్ట్లోకి వచ్చి జైల్లో చూసే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సంఘటనలు ఒకటి ఉండు కదా దేశం, మర్చిపోలేం. నాకు ఏదైనా కోపం ఉంటే, కక్ష తీర్చుకోవాలంటే ఫస్ట్ డే నేనే అరెస్ట్ చేసి ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి, నాది కక్ష రాజకీయం కాదు. మళ్ళీ చెప్తున్నా. అంటే మీరు అనుకోవచ్చు మీరేమైనా భయపడతారేమో అని. కాదు, ఆ విషయం కూడా చెప్తున్నా. బాధ్యత కలిగిన నాయకుడిని కాబట్టి నాలుగోసారి మళ్ళీ ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారంటే
కడాన మీరు చూస్తే ఎంత భయంకరంగా జరిగాయంటే రాజధాని అమరావతి రైతులు మహిళా రైతులు ఎన్ని అసభ్యకరమైన కేసుల దేశ కడాన డ్రోన్స్ ఎగరేసారు వాళ్ళ బాత్రూమ్ల పైన. దానికంటే భయంకరమైన సంఘటన ఒకటి ఉండదు. అలాంటి సంఘటనలు చూసాం. వాళ్ళు న్యాయస్థానం టు దేవస్థానం ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే ఆ ప్రోగ్రాం జరగనీయకుండా చేయడం కోసం ఎక్కడ చూసినా అటాక్ చేసి నడి రోడ్లో కూర్చొని భోంచేశారు. చిన్న చిన్న సత్రాలు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ మ్యారేజ్ హాల్స్ ఇవ్వకపోతే రోడ్డు మీద మట్టిలో కూర్చొని భోంచేసిన సందర్భాలు అవన్నీ. కడాన వాళ్ళు ఈ పక్కన శ్రీకాకుళం వరకు యాత్ర పోవాలనుకుంటే కడాన పోనీయకుండా ఈస్ట్ గోదావరిలోనే అంతర్వేది దగ్గరనే స్టాప్ చేస్తే తిరిగి నేనే వాయిదా వేసుకోమనే పరిస్థితి. మీరు పోలేరు, ఇంకా ఎక్కువ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, మీరు కొంచెం వాయిదా వేయమని చెప్పే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివి అరాచకాలు ఒకటి కాదు దేశ ఇండస్ట్రియలిస్టులు ఎంతమంది పారిపోయారు. ఈవెన్ కడానైతే మా జయదేవ్ అయితే పోటీ చేయలేరు. ఈజీగా గెలిచే వ్యక్తి వీళ్ళు చేసిన హెరాస్మెంట్. ఒక పక్క ఇండస్ట్రీ, ఇంకొక పక్క పాలిటిక్స్ వస్తే ఇండస్ట్రీ వదులుకోవాలి. ఎన్నో సంవత్సరాలు కష్టపడి సాధించిన ఇండస్ట్రీని వదులుకోలేక కడాన నాకు ముందే చెప్పాడు నేను పోటీ చేయనండి అంటే. శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారు ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు శ్రీ కాత్యాయని దేవిగా దర్శనమిస్తున్నారు. తల్లిని దర్శించడం వల్ల చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి, రోగములు శోకములు భయాలు నశిస్తాయని దేవస్థాన పౌరాణికులు చింతలపాటి వెంకటేశ్వర శాస్త్రి వివరించారు. రోగాలు శోకాలు భయాలు నశిస్తాయని, ఆయురారోగ్యాలు సుఖశాంతులు భక్తుల ఇంట వర్ధిల్లుతాయని పండితులు తెలిపారు. నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మ 4వ రోజు కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. పూర్వం కథ అనే మహర్షికి దేవి ఉపాసన వల్ల ఒక కుమారుడు కలిగాడు. చిన్నతనం నుండే తండ్రి నుంచి భక్తిని అలవర్చుకున్న ఆ తపస్వికే కాత్యాయనుడు అని పేరు. ఇతను గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. ఇతను దేవి భక్తుడు అవటంతో దేవినే పుత్రికగా పొందదలిచి గొప్ప తపస్సు చేశాడు. దేవి ప్రసన్నురాలైంది. మహర్షికి పుత్రికగా జన్మించింది. కాత్యాయనుడి పుత్రిక కనుక ఆ తల్లి కాత్యాయని దేవి అని పిలిచారు. లోక కంటకులైన రాక్షసులను అంతమొందించుటకు 3 దేవతలు త్రిమూర్తులు కాత్యాయని దేవికి తగు శక్తిని ప్రసాదించి లోక కళ్యాణం కావించారు. కాత్యాయని దేవి భక్తుల పాలిట కల్పవల్లి అని, ఆ తల్లిని ఆరాధించడం వల్ల చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయని దేవస్థాన పౌరాణికులు చింతలపాడు వెంకటేశ్వర స్వామి తెలిపారు. రోగాలు శోకాలు భయాలు నశిస్తాయని, ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు భక్తుల ఇంట వర్ధిల్లుతాయని పండితులు వివరించారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విజయవాడ ముందుందని, త్వరలో అభివృద్ధి చెందిన నగరంగా నిలవబోతోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం వేగంగా దూసుకు వెళ్తోందని కొనియాడారు. విజయవాడ ఉత్సవ్ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా ఆయన హాజరయ్యారు. విజయవాడ చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తూ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. విజయవాడ వాతావరణం వేడిగా ఉన్నా ఇక్కడి ప్రజలు శాంతి స్వరూపులని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో నేరాలు 60% తగ్గాయని జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయని హోంమంత్రి అనిత అన్నారు. గతంలో స్కూల్ పిల్లలకు గంజాయి పంపిణీ చేసే దుస్థితి ఉండేదని, సీఎం చంద్రబాబు కఠినంగా వ్యవహరించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని తెలిపారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం ధరలు పెరగడంతో ప్రజలు గంజాయి వైపు మళ్లారని హోంమంత్రి అనిత ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి నియంత్రణ కోసం ఈగల్ విభాగం ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా 40,000కు పైగా ఈగల్ క్లబ్లను స్థాపించామని తెలిపారు. మహిళా భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ శక్తి యాప్ను అందుబాటులోకి తెచ్చామని మంత్రి చెప్పారు. వైకాపా హయాంలో శాంతి భద్రతలు క్షీణించాయని, తాను సహా పలువురు నేతలపై తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. ఫోరెన్సిక్ ప్రయోగశాల నిర్మాణాన్ని వైకాపా ప్రభుత్వం నిలిపివేయడంతో 25,000 ఫోరెన్సిక్ నివేదికలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. చట్టము మరియు శాంతి భద్రతల అధ్యక్ష సమతుల్యం చేయడం అన్నది ఒక సమర్థవంతమైన పరిపాలనకు అది ఒక అత్యవసరం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు అభివృద్ధి సంక్షేమాన్ని మనం ఎంత ప్రామాణికంగా తీసుకుంటున్నామో, ఆ అభివృద్ధి సంక్షేమం కానీ పరిశ్రమలు రావటం కానీ పెట్టుబడులు రావటం కానీ ఇవన్నీ జరగాలి అనుకున్నా కూడా అక్కడ అలాగే ఆ రాష్ట్రంలోని శాంతి భద్రతలు బ్యాలెన్స్డ్గా ఉంటేనే
ఆ కార్యక్రమం కూడా జరిగే పరిస్థితి కూడా ఉంటుంది అధ్యక్ష. ఇంతకు ముందు అధ్యక్ష మీ అందరికీ తెలుసు, అతిగా పోలీసుని చట్టవిరుద్ధంగా ఉపయోగించడం, అదేవిధంగా దాన్ని బట్టి బేస్ వల్ల ప్రజల్లో ఒక అసంతృప్తి, అధికార దుర్వినియోగం, లేకపోతే ఇంకా ప్రజల మీద నమ్మకం కోల్పోవడం, ఇవన్నీ కూడా కనిపించినాయి అధ్యక్ష. దానికి నిదర్శనమే 151 సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లకి పడిపోయి ఈరోజు ప్రతిపక్ష హోదాని అడుక్కునే పొజిషన్కి తీసుకొచ్చారంటే ఆ రోజు శాంతి భద్రతలను అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా ప్రవర్తించి మీలాంటి వాళ్ళ మీద నాలాంటి వాళ్ళ మీదే కాకుండా సాక్షాత్తు ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ బాబు గారి మీద, ఇక్కడున్న చాలా మంది మీద అక్రమంగా కేసులు పెట్టే పరిస్థితి. ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు అధ్యక్ష, చాలా మంది కార్యకర్తలు కానీ సామాన్యమైన ప్రజలు కూడా ఆ టైంలో అనేకమైన కష్టాలు పడ్డారు, అనేకమైన కేసులు పడ్డారు. చాలా మంది ఎందుకు జైలుకి వెళ్తున్నారో కూడా తెలియకుండా జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా కనిపించింది అధ్యక్ష. దాన్ని బేస్ చేసుకున్న అధ్యక్ష ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత గాడి తెప్పిన లా అండ్ ఆర్డర్ సిస్టమ్ ఓవరాల్గా చెప్పాలంటే ఒక 0 నుంచి మళ్ళీ స్టార్ట్ చేసిన పరిస్థితి. సంక్షోభాలను ఎదుర్కోవడం గౌరవ ముఖ్యమంత్రి గారికి కొత్తమీ కాదు, కానీ ఇలాంటి సంక్షోభం ఎదుర్కోవడం అన్నది నిజంగా ఫస్ట్ టైం అని చెప్పుకోవాలి. శాంతి భద్రతలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ 3 నెలల కాలంలో అధ్యక్ష మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం నేరాలు 16% తగ్గాయని చెప్పడానికి ఎన్డీఏ కూటమి తరపున చాలా గర్వపడుతున్నారు అధ్యక్ష. ఇది క్రిమినల్ జస్టిస్ డెలివరీలో అధ్యక్ష ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం రాష్ట్రం కూడా 2వ స్థానం నిలవడం అన్నది కూడా ఈరోజు మనందరం కూడా గర్వపడాల్సిన విషయం. ఎస్పెషల్లీ మెయిన్ ఎజెండాగా నేరాలపై 0 టాలరెన్స్ అన్నదాన్ని మెయిన్ ఎజెండాగా పెట్టుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఈరోజు డిపార్ట్మెంట్ కానీ మేము కానీ అందరం కూడా పనిచేయడం అన్నది దీనికి ఒక నిదర్శనంగా ప్రతిబింబించే పరిస్థితి కూడా కనిపిస్తుంది అధ్యక్ష. మీ అందరికీ తెలుసు ఈరోజు మీకు ఇచ్చిన నోట్లోనే ఉంది అధ్యక్ష, ఈ అల్లర్లకి సంబంధించి దగ్గర 42% తగ్గడం అధ్యక్ష. బలహీన వర్గాలపై నేరాలు కూడా అధ్యక్ష, దగ్గర మహిళలపై నేరాలు అయితే నిజంగా గర్వంగా చెప్పుకోవాలి అధ్యక్ష. ఆ రోజు ఆ గవర్నమెంట్లో 151 సీట్లున్నా కూడా నడి రోడ్డు మీదకి వచ్చి కత్తిపోటు స్వాతంత్ర దినోత్సవం రోజు కత్తిపోటు పొడిచిన సందర్భంలో కూడా ముఖ్యమంత్రి అన్న స్థాయి వ్యక్తి కూడా ఒక రోజు కూడా బయటకు వచ్చి మాట్లాడలే. ఇష్టారాజ్యంగా అయిపోయిన పరిస్థితి, విపరీతంగా గాంజాలు పెరిగిపోయిన పరిస్థితి. ఏ నేరం ఎక్కడ జరిగినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా చూస్తే అధ్యక్ష ఐటీ అని ప్రపంచంలో ఎక్కడైనా కనిపిస్తే తెలుగువాడు కనిపిస్తాడు బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. అలాంటిది లాస్ట్ 5 సంవత్సరాల పరిస్థితి ఎలా అయిపోయిందంటే గాంజాలు ఎక్కడైనా కనిపిస్తే దాని మూలాలు ఎక్కడున్నాయంటే ఆంధ్రప్రదేశ్ వైపు చూపించే పరిస్థితులు కనిపించినాయంటే ఎంత దారుణంగా గాంజా కూడా ఒక స్కూల్ బ్యాగుల్లోకి స్కూల్ దగ్గర చిన్న బడ్డీ కొట్టుల్లోకి వెళ్ళిపోయిందో మనందరికీ తెలుసు అధ్యక్ష. దాని నేపథ్యంలో ఆ టైంలో మహిళల మీద నేరాలు విపరీతంగా పెరిగిపోతే ఈరోజు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన సీఎం గారి చిత్తశుద్ధి వల్ల ఈరోజు మనందరం కూడా గర్వంగా చెప్పుకునేది 4.84% మహిళల మీద నేరాలు తగ్గాయని చెప్పడానికి కూడా నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో గాంజా మొక్క కనిపించకుండా చేసిన ఘనత కూడా ఈరోజు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని అదేవిధంగా ఈగల్దని చెప్పి నేను ప్రత్యేకంగా అభినందించాలి అధ్యక్ష. దీనికి సంబంధించి అధ్యక్ష రీసెంట్ గానే మనకి 2nd నేషనల్ కాన్ఫరెన్స్ అయింది అధ్యక్ష. నార్కోటిక్స్ ఆల్ హెడ్స్ కూడా వచ్చున్నారు. ఆ రోజు గౌరవ కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు కూడా ప్రత్యేకంగా దీన్ని అప్రిషియేట్ చేసి మన జీరో కల్టివేషన్ కూడా అప్రిషియేట్ చేసి వాట్ ఎవర్ ఈగల్ తీసుకుంటున్న ప్రతి ఒక్క కార్యాచరణ కూడా ప్రతి ఒక్క దగ్గర చేయమని చెప్పి ఆ రోజు సూచనలు ఇచ్చారంటేనే మనం ఈ నార్కోటిక్స్ లోనే అంటే ఈ గాంజాని అరికట్టడంలో దేశంలోనే ఒక మంచి పద్ధతులు అవలంబిస్తున్నామని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పొచ్చు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ రోజు ఎంత అగ్రెసివ్గా వెళ్తున్నామంటే నేను చెప్పేది అధ్యక్ష, ఇప్పుడు మనకి మొన్న Jan 1 నుంచి ఈ రోజు వరకు దగ్గర 32,297 కేజీల గాంజా ఈ రోజు మనం అందరం కూడా జప్తు చేసిన పరిస్థితి అధ్యక్ష. దాంతోపాటు 1,274 కేసెస్ NDPS కేసెస్ రిజిస్టర్ అయినాయి అధ్యక్ష. దగ్గర 3,209 మంది మీద అరెస్టులు చేశాం అధ్యక్ష. అవే కాకుండా అధ్యక్ష 519 వెహికల్స్ కూడా మనం సీజ్ చేసుకున్నాం అధ్యక్ష. ఈ రోజు NDPS యాక్ట్ అంటే చాలా బలమైన యాక్ట్. ఒక్కసారి ఆ యాక్ట్ దగ్గరికి వెళితే గనక తిరిగి మళ్ళా జైలు నుంచి తిరిగి రాలేరు అని చెప్పుకోవడానికి ప్రత్యేకంగా హైకోర్టు అనుమతితో దగ్గర 13 కోర్టులు కూడా స్పెషల్ కోర్టులు కూడా ఏర్పాటు చేసుకుని కన్విక్షన్ రేట్ పెరుగుతూ ఉంటే భయం అనేది ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈ రోజు మనం చేసుకునే పరిస్థితి. రీసెంట్గా నేను ఒక సెంట్రల్ జైలు విజిట్ చేయడానికి వెళ్తే అక్కడ ఒక గాంజా NDPS కేసు ముద్దాయి ఉన్నాడు. ఏం చేస్తున్నావు, రిమాండ్లో ఉన్నావా అంటే లేదు మేడం కన్విక్షన్ పడింది. ఎన్ని రోజుల్లో కన్విక్షన్ పడింది అంటే కేవలం 6 నెలల కాలంలో కన్విక్షన్ పడింది. 10 సంవత్సరాలు ఈ రోజు నేను నాకు కన్విక్షన్ పడిందని చెప్పే సందర్భం. ఎందుకంటే NDPS కేసుల్లో అంత మనం స్ట్రిక్ట్గా ఉండే పరిస్థితి. దానికి సంబంధించి ముఖ్యంగా ఏపీలోనే ఫస్ట్ టైం, దేశంలో ఎక్కడ కూడా చేయలేనట్టుగా ఏపీలో ఫస్ట్ టైం ఈరోజు ఫైనాన్షియల్గా కూడా వాళ్ళని కొంచెం తగ్గించాలనే ఉద్దేశంతో ఆస్తులను జప్తు చేసే పరిస్థితి కూడా
ఈ రోజు మనం చేస్తున్నాం అధ్యక్ష. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. శ్రీ కాత్యాయని దేవి అలంకృత అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. క్యూ లైన్లు అన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం ప్రభావం వల్ల మహిళా భక్తుల సంఖ్య బాగా పెరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. 4వ రోజు గురువారం శ్రీ కాత్యాయని దేవి అలంకృత అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రి పర్వతానికి చేరుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం ప్రభావం వల్ల మహిళా భక్తుల సంఖ్య బాగా పెరిగింది. ఈరోజు మధ్యాహ్నానికి సుమారు 37,000 మంది భక్తులు దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. భక్తుల సంఖ్యను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ రియల్ టైం డేటా ఆధారంగా ఎవరికీ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తుండటంతో పాటు భక్తులకు అవసరమైన కనీస అవసరాలతో పాటు మౌలిక వసతులను క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణ అధికారి సీనా నాయక్, నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్రలు అన్ని దశల్లోనూ భక్తుల అవసరాలను గమనిస్తున్నారు. ప్రధానంగా క్యూ లైన్లలోని సాధారణ భక్తులకు మంచినీరు, పాలు పంపిణీతో పాటు ఎవరైనా అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొన్న సమయంలో అవసరమైన వైద్య సహాయం వంటి అంశాలతో సహా దర్శన అనంతరం లడ్డూ విక్రయ కేంద్రాలు, అన్నప్రసాద స్వీకరణ కేంద్రాలలో రద్దీని తగ్గించేందుకు అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిందిగా క్షేత్రస్థాయి అధికారులను ఆదేశిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాలు పూర్తయ్యేంత వరకు ప్రతి ఉద్యోగి చిత్తశుద్ధితో అమ్మవారికి సేవ చేస్తున్నామనే భక్తిభావంతో విధులు నిర్వహించాలని ఉన్నతాధికారులు తమ తమ విభాగాలకు చెందిన సిబ్బందిని ఆదేశించారు. నడుచుకుంటూ వస్తున్నా, భవానీపురం నుంచి నడుచుకుంటూ వస్తున్నా. వాళ్ళు దింపేసినా దిగట్లేదు మేడం. మాకన్నా ముందు కానీ మీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మీకు ఇచ్చిన మేము ఎఫెక్ట్ అవుతున్నాం వాళ్ళ వల్ల. వీ హ్యావ్ లైవ్ కవరేజెస్ ఆన్. మా వెహికల్స్ పంపించట్లేదు మేడం. మా వెహికల్స్ పంపించట్లేదు మ్యామ్. ప్రెస్ వెహికల్ ఆపట్లేదు. వాళ్ళకి ఐడి కార్డు ఉంటే మాత్రం అట్లీస్ట్ వి ఆర్ ఇన్ వెహికల్ రైట్ నౌ మ్యామ్. అట్లీస్ట్ వి ఆర్ ఇన్ వెహికల్ పోలీస్. అలాగే ఇప్పటివరకు మొత్తం గత 3 రోజులు ఈ రోజు కలిపి 4వ రోజు కలిపి దాదాపుగా 3 లక్షల మంది ఆల్రెడీ దర్శనం చేసుకుని వెళ్ళున్నారు. ఏర్పాట్ల గురించి భక్తులకు ఎప్పుడప్పుడు మాట్లాడి తెలుసుకుంటూ ఉన్నాము. ఏర్పాట్ల గురించి పెద్దగా సమస్య ఏం లేదు, అన్ని సజావుగా ఉన్నాయని. క్యూ లైన్ లేట్ అవుతున్నాయని చెప్పారు. ఈరోజు ఎక్కువ తాకిడి ఎక్కువ ఉంది భక్తులకు వస్తుంది కాబట్టి అది కూడా మధ్యలో మీకు తెలిసే ఉంది 6 సార్లు మహానైవేద్యాని కోసం ఒక 15 నిమిషాలు ఆపడం జరుగుతూ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ తెల్లారుజామున 3 గంటలకి, ఉదయం 6 గంటలకి, మళ్ళీ 12 గంటలకి, మళ్ళీ 4 గంటలకి, మళ్ళీ సాయంత్రం 6 నుంచి 7 గంటలకి, 6:30 to 7:30 సాయంత్రము. ఈ టైంలో ఎక్కడైతే ఆగుతూ ఉంటుందో దాని గురించి అనౌన్స్మెంట్ కూడా చేసి చెప్తున్నాము, అంటే ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా. అలాగే ఈరోజు నుంచి విఐపి దర్శనాన్ని కూడా తగ్గించి సామాన్య భక్తులకి ఎక్కువ టైం కేటాయించాలని ఫస్ట్ 4 గంటలు ఉదయం 7 నుంచి 9, మధ్యాహ్నం 3 నుంచి 5 ఉండేది. అది కూడా తగ్గించి ఇప్పుడు ఉదయం 5 నుంచి 6, మధ్యాహ్నం 3 నుంచి 4, సాయంత్రం 8 నుంచి 9, అంటే 3 గంటలే చేయడం జరిగింది. దీని ద్వారా విఐపీలకు కొంచెం ఇబ్బంది అయినా సామాన్య భక్తులకి మంచి టైం దొరుకుతుంది. వాళ్ళు సజావుగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళే అవకాశం ఇవ్వడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారు. ఈరోజే ఎంపీ గారు, విజయనగరం ఎంపీ గారు కూడా వచ్చి అంతరాయం లేకపోయినా ఆయన నార్మల్ టైంలో వచ్చారు కాబట్టి నార్మల్గానే వెళ్ళారు. అంగర్వాకిల్ని చూసుకొని వెళ్ళి ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు ఈవెన్ ప్రజాప్రతినిధులు కూడా వచ్చి అలాగే పెడుతున్నారు కాబట్టి అందరూ స్వాగతిస్తున్నారు. ఈ మెసేజ్ మీ ద్వారా కూడా అందరికీ వెళ్ళాలి. ఫస్ట్ నుంచి మనం ఒకటే చెప్తున్నాము, సామాన్య భక్తులకి పెద్దపీఠం వేయాలని. వాళ్ళు ఎంతో దూరం నుంచి నడిచి వస్తున్నారు. కొంతమంది రైలు, కొంతమంది బస్సులో వస్తున్నారు, చిన్నపిల్లలు వస్తున్నారు, పాపం వృద్ధులు వస్తున్నారు. వాళ్ళ భక్తి ద్వారా వాళ్ళు అమ్మవారిని చూసుకొని వచ్చినప్పుడు మనం ఎక్కువ టైం క్యూలో పెడితే వాళ్ళకి అసంతృప్తి ఎక్కువ అవుతుంది. సో అది ఏమాత్రం మనము తగ్గించినా సో వాళ్ళకి ఎంతో మంచిగా దర్శనం జరుగుతుంది. మనం ఇంత చేసే ఎఫర్ట్ ఏదైతే ఉందో సో దీనికి మంచి ఫలితం వచ్చినట్టు అవుతుంది. కాబట్టి దీనికోసం ప్రతి ఒక్కరిని
కోఆపరేట్ చేయండి అని అడుగుతున్నాను. ఇప్పటివరకు 4వ రోజుకి ఎక్కడ ఏమి ఇన్సిడెన్సెస్ లేకుండా, ఎక్కడేమి ఇబ్బంది లేకుండా సెక్టర్ ఆఫీసర్స్ ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు, అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో, ముఖ్యంగా ఎండోమెంట్ డిపార్ట్మెంటు, టెంపుల్ అధికారులందరూ, అలాగే పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే మన రెవెన్యూ డిపార్ట్మెంటు, అలాగే ఇతర అనుసంధాన డిపార్ట్మెంట్, మనం విఎంసీ మెయిన్లీ శానిటేషన్ గురించి అన్ని దగ్గర కూడా అన్ని సజావుగా జరుగుతూ ఉంది. ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి పనులు ఊపందుకున్నాయని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ బోండా ఉమ తెలిపారు. నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అన్ని ఆర్ఓబి పనులు అన్నింటినీ ఈ టర్మ్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. గుణదల ఆర్ఓబి పనులకు త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పారు. సింగ్నగర్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమ మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా కేశినేని చిన్ని ఎంపీగా ఎన్నికైన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని అన్నారు. ఇప్పటివరకు 250 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైన్లు, కమ్యూనిటీ హాల్స్, హెల్త్ కేర్ సెంటర్లు వంటి వివిధ రంగాల్లో పనులు జరిగాయని వివరించారు. సింగ్నగర్ ఆర్యూపీ పనులను తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 7 నెలల్లోనే పూర్తి చేయగలిగానని గుర్తు చేశారు. తాను శాసనసభ్యుడిగా ఉన్న కాలంలోనే మధురానగర్ ఆర్యూపీ పనులకు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ పనులు పూర్తి కాలేదని ఆరోపించారు. తాను తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాతే ఈ పనులు పూర్తి అయ్యాయని బోండా ఉమ గుర్తు చేశారు. గుణదల ఉలవచారు కంపెనీ వద్ద ఆర్యూపీ పనులు 2009లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన తర్వాత ఆ పనులు నిలిచిపోయాయని తెలిపారు. ఇప్పుడు ఆ పనులను పూర్తి చేసేందుకు రైల్వే నిధులు మంజూరు అయ్యాయని, నెల రోజుల్లో టెండర్లు పిలవనున్నట్లు వెల్లడించారు. అలాగే డఫ్ అండ్ డంప్ స్కూల్ దగ్గర రైల్వే గేట్ నంబర్ 316 వద్ద 60 కోట్ల రూపాయల రైల్వే నిధులు మంజూరు అయ్యాయని, వచ్చే నెల 9న టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ఇది గుణదల వాసులకు శుభవార్త అని అన్నారు. ఎంపీ కేశినేని చిన్ని తాను కలిసి పనిచేస్తున్నందువల్లే అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని బోండా ఉమ తెలిపారు. ట్రైన్ సెట్ నుంచి బాంబే కాలనీ వరకు మధురానగర్ పప్పుల మిల్లు వద్ద, రాజరాజేశ్వరిపేట వద్ద రైల్వే బ్రిడ్జిలు అవసరమని చెప్పారు. ఈ టర్మ్లో నియోజకవర్గం పెండింగ్లో ఉన్న అన్ని రైల్వే పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సింగ్నగర్కు 2వ ఫ్లైఓవర్తో పాటు మరో 5 కొత్త బ్రిడ్జిలు కూడా అవసరమని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమని బోండా ఉమ స్పష్టం చేశారు. నేను ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా, కేశినేని శివనాథ్ చిన్ని పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కాబడిన తర్వాత ఈ నియోజకవర్గ అభివృద్ధి పనుల మీద పూర్తిగా దృష్టి సారించి నిధులు తీసుకొచ్చి పనులన్నింటిని కూడా వేగవంతంగా పనిచేస్తూ ఉన్నాం, వేగవంతంగా పూర్తి చేస్తూ ఉన్నాం, వేగవంతంగా మంజూరు చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ 15 నెలల్లో దాదాపు 250 కోట్ల రూపాయలతో 21 డివిజన్లో, సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో అభివృద్ధి పనులు, అటు రోడ్లు వేసాం, డ్రైన్లు, అలాగే కమ్యూనిటీ హాల్స్, అట్లాగే స్కూల్స్ని అభివృద్ధి చేసాం, అడిషనల్ రూమ్స్ కట్టించాం, టాయిలెట్స్ కానీ అన్నీ ఎక్కడ ఏ డివిజన్లో ఏది అవసరమో చూసి దాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళాం. చాలా సంతోషంగా ఉంది. ఇంకా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి సమస్యలు రైల్వే ఆర్యూబీలు, ఆర్ఓబీలు. గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఫస్ట్ 2097లో ఫస్ట్ సింగనగర్ ఫ్లైఓవర్ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఆ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయింది. అలాగే నేను 2014లో ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడిన తర్వాత సింగనగర్ ఫ్లైఓవర్ కింద రైల్ అండర్ బ్రిడ్జ్ ఆర్యూబీని 7 నెలల్లో పూర్తి చేశా. 2018-19లో మధురానగర్ డబుల్ లైన్ ఆర్యూబీని, రైల్ అండర్ బ్రిడ్జ్ని ఆ రోజు మంజూరు చేయించుకొచ్చాం. వేగంగా పనులు మొదలు పెడితే 5 సంవత్సరాల పాటు వైసీపీ అసమర్థత వల్ల పనులు చేయలేకపోయింది. మళ్ళా నేను 2024లో ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడిన తర్వాతే దాన్ని పూర్తి చేశాం. పూర్తి చేసి ప్రజలకి ఓపెన్ చేసి అందుబాటులో తీసుకొచ్చాం. మిగిలినటువంటి ఆర్ఓబీలు, ఆర్యూబీలు ప్రధానంగా గుణదల ఉలవచారు కంపెనీ దగ్గర ఆ రోజు 2008-9లో శాంక్షన్ కాబడి కాంగ్రెస్ ప్రభుత్వం
ఆ రోజు ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నప్పుడు ఆగిపోయినటువంటి గుణదల ఆర్ఓబి కులోచార్ కంపెనీ దగ్గర నుంచి ఏలూరు రోడ్డు కలబడి ఆర్ఓబి ఇవాళ వరకు అలాగే ఉంది. దాన్ని ఇవాళ వేగవంతంగా మళ్ళా 100% రైల్వే నిధుల చేత దాన్ని మంజూరు చేయిస్తున్నాం. అది ఒక్క నెలలోపే దాన్ని టెండర్ స్టేజ్కి తీసుకొస్తాం. రెండోది, ఆ గుణదల రైల్ ఓవర్ బ్రిడ్జి ఫ్లైఓవర్ తర్వాత డఫ్ అండ్ డమ్ స్కూలు ఇటేపు ఇన్నర్ రింగ్ రోడ్డు కలిసే రైల్వే గేట్ ఒకటి ఉంది. ఆ రైల్వే గేట్ దగ్గర రైల్ ఓవర్ బ్రిడ్జి ఆర్ఓబిని మంజూరు చేయించాం. దాన్ని నెంబరు 316, రైల్ గేట్ నెంబరు 316. అంటే ఈ రెండు అయితే ఆ ప్రాంతం వేగవంతంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళుద్ది, నిర్మాణాలు జరుగుతాయి. ఆ 2 లైన్ల వల్ల ఎప్పటికప్పుడు గేట్లు పడిపోవటం, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు పడటం వల్ల ఆ ప్రాంతం అభివృద్ధికి దూరంగా ఉంది. ఇవాళ గుణదల వాసులకి శుభవార్త తెలియజేస్తూ ఉన్నాం. గేట్ నెంబర్ 316 డఫ్ అండ్ డమ్ స్కూల్ దగ్గర రైల్ ఓవర్ బ్రిడ్జి శాంక్షన్ అయ్యింది. 60 కోట్ల రూపాయలు నిధులుతో 100% రైల్వే బోర్డు ఫండింగ్తో దీన్ని మంజూరు చేయించాం. 9వ తారీఖు నాడు టెండర్ కూడా డేటు ఇష్యూ చేశారు. దసరా మహోత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రి మహామండపం 6వ అంతస్తులో కుంకుమ పూజలు ప్రతిరోజు నిర్వహిస్తున్నారు. కుంకుమ పూజలో పాల్గొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. అమ్మవారి ఉత్సవ విగ్రహం ఎదుట ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ఈ కుంకుమ పూజలు ఘనంగా జరుగుతున్నాయి. హరివిల్లు సంస్థ చైర్మన్ అండ్ ఫౌండర్ వేములపల్లి లక్ష్మణ్ చౌదరి కుంకుమ పూజలో పాల్గొన్నారు. కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఉభయదాతలు పూజా కార్యక్రమం అనంతరం శ్రీ కాత్యాయని రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాతు. ఈ రోజున మనకి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున ఈ యొక్క కాత్యాయని అమ్మవారి యొక్క అలంకారంలో మనకి అమ్మవారి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున ఈ కాత్యాయని అమ్మవారికి ఇక్కడ 6వ అంతస్తులో కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించి తదుపరి అమ్మవారికి నివేదన, అట్లాగే పంచహారతులు, చతుర్వేద సృష్టి ఈ కార్యక్రమం అంతా కూడా చేయడం జరిగింది. ఇందులో అయిపోయిన తర్వాత భక్తులందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఇక్కడ కుంకుమ ప్రసాదము, అదేవిధంగా ఆశీర్వచనం చేయడం జరిగింది. ఈ యొక్క అమ్మవారిని దర్శించినట్లయితే సంతానం లేని వారికి సంతానము, వివాహం కాని వారికి వివాహము, ఇవన్నీ కూడా సత్వరమే జరుగుతాయి. కాబట్టి ఇట్లాంటి కాత్యాయని దేవిని అమ్మవారి యొక్క దర్శనము, అమ్మవారి యొక్క అర్చన మనకి ఎంతో ఉపయోగకరం. కాబట్టి అందరూ కూడా దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సినీ పరిశ్రమకు అవమానం జరిగిందని అన్నారు. అసెంబ్లీలో ప్రసంగిస్తూ జగన్ ప్రభుత్వ హయాంలో సినీ పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి బాలకృష్ణ మాట్లాడారు. ఆనాడు సినీ ప్రముఖులకు తీవ్ర అవమానం జరిగిందని, కానీ ఎవరూ గట్టిగా నిలదీయలేకపోయారని అన్నారు. అప్పట్లో సినీ సమస్యలపై చర్చించేందుకు జగన్తో జరిగిన సమావేశానికి తనకు కూడా ఆహ్వానం అందిందని, అయితే తాను ఆ సమావేశానికి హాజరు కాలేదని బాలకృష్ణ స్పష్టం చేశారు. అధ్యక్ష, ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే ఐ డినై దిస్ అండి. అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనకు కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక
లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడి వేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇదే అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good, sir. Nonsense. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటు సినిమా రంగంలోనూ అత్యున్నత స్థాయిలో ఉన్నారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. మెగాస్టార్ కుటుంబం 4 దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమకు సేవలు అందిస్తుందని అన్నారు. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో మంచి విజయం సాధిస్తుందని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం గాంధీనగర్లోని G3 రాజ్ యువరాజ్ థియేటర్ వద్ద గురువారం ఉదయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదల సందర్భంగా పేదలకు తోపుడు బండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు జగ్గేపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ముఖ్య అతిథులుగా హాజరై తోపుడు బండ్లను పంపిణీ చేశారు. అనంతరం ఎన్డీఏ కూటమి నాయకులు అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ మెగాస్టార్ కుటుంబం 4 దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమకు విలువలు, వినూత్నాత్మకమైన సినిమాలు అందిస్తూ అభిమానుల ఆదరణ పొందుతోందని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి నటన సహజంగా ఉంటుందని, ఆయన సినిమాలు నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. రాజకీయాలలోనూ తన ముద్ర వేసుకున్న పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో కొత్త యుగానికి నాంది పలికారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించినటువంటి ఓజీ సినిమా మరి ఈరోజు రిలీజ్ అవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ, ఆయన అభిమానులందరూ కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న సినిమా ఇవాళ రిలీజ్ అవటం, తెల్లవారుజామున బెనిఫిట్ షో వేయటం, ఇది సూపర్ డూపర్ హిట్ అవటం అనేది మన కళ్ళ ముందే వేగంగా జరిగిపోయింది. చానాళ్ళ తర్వాత ఒక యూత్ ఐకాన్గా మళ్ళా పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఓజీ సినిమా సూపర్ హిట్ అవటం మా అందరికీ కూడా సంతోషం. ఇవాళ మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబం అనేకమైనటువంటి హిట్లు ఇస్తూ ఉంది. తెలుగు ఇండస్ట్రీలో మరి తిరుగులేనటువంటి స్థానంలో మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబం, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉండటం సంతోషం. ఓజీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినందుకు ఆయన ఆశయాలకు పవన్ కళ్యాణ్ గారు ఏ పేద వర్గాలకైతే అండగా ఉండాలని ఎప్పుడు భావిస్తూ ఉంటాడో దాంట్లో భాగంగా ఇవాళ యూకే వాళ్ళ ఫ్రాన్స్ అందరూ కూడా ఈరోజు చిరు వ్యాపారులకి సామినేని ఉదయభాను గారి చేతుల మీదుగా మరి తోపుడు బళ్ళు ఇవ్వటం అనే సంతోషం. ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్రాన్స్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి నిరంతరం పేద వర్గాల కోసం ఆలోచించడం సంతోషం. తప్పనిసరిగా వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ కంగ్రాచ్యులేషన్స్ పవన్ కళ్యాణ్ గారు టీం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ సినిమా విడుదల సందర్భంగా ఈరోజు ఒక సేవా కార్యక్రమం కూడా ఏర్పాటు చేయాలి. ఇవాళ అభిమానులు కోరిక మీద యూకేలో ఉన్న భాను ప్రకాష్ మరి వారి పేరు మీదుగా ఇవాళ పేదవారికి శాసనసభ్యులు ఉమామహేశ్వర చేతుల మీదుగా, బోండా ఉమామహేశ్వర చేతుల మీదుగా ఇవాళ ఈ చిరు కార్మికులకి ఎవరైతే చిరు వ్యాపారస్తున్న వారికి ఉపాధి కోసం మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తారో సేవ చేయాలనే ఒక గుణంతో ఇవాళ విజయవాడ నగరంలో కొంతమందికి ఈ తోపుడు బళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇవాళ చిత్రం చూస్తే నిజంగా ప్రపంచంలోనే ఇతర దేశాల వాళ్ళు కూడా తెలుగు వారంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఓజీ సినిమా చూడాలి, ఓజీ సినిమా ఏ విధంగా రెస్పాండ్ ఉందని చెప్పి ప్రతి వారు కూడా చూస్తున్నారు. ఇవాళ సినిమా చూస్తే రాత్రి చూసాం, నిజంగా ప్రివ్యూ సినిమాలో రాత్రి చూస్తే 30 సంవత్సరాల యువకుడిగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. నిజంగా యువతకి ఆదర్శంగా నిలిచిపోయారు. ఇవాళ సినిమాలో మెసేజ్ కూడా యువత చాలా గౌరవంగా ఉండాలి, యువత నడవడిక బాగుండాలి,
సమాజానికి సేవ చేసే గుణంతో ఉండాలని చెప్పి ఒక మంచి మెసేజ్ని కూడా ఇవాళ పంపించారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి తప్పకుండా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది ఖాయం. రేపు దసరా పండుగ నిజంగా రాష్ట్ర ప్రజలకి ఒక దసరా కానుకగా ఓజీ విడుదలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ ఓజీ మూవీ విడుదల సందర్భంగా ఇక్కడ విచ్చేసిన సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వరరావు గారు మరియు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారి చేతుల మీదుగా ఇవాళ చిరు వ్యాపారస్తులకి తోపుడుల పళ్ళు పంపిణీ మరియు కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సినిమా ఈరోజు ఇక్కడ పండగ వాతావరణం ఏర్పడింది. ఈ సినిమా మరింత హిట్ అవ్వాలని, తెలుగు చరిత్రలు తిరిగి రాయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఆల్రెడీ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే కలెక్షన్ల వర్షం కూడా కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే ఆయన చెప్పాడో మోకాళ్ళ మీద కూర్చోబెడతాను వైసీపీ గవర్నమెంట్ అని చెప్పి దాన్ని సాధించిన తర్వాత అత్యంత పవర్ఫుల్గా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఓజీ సినిమా రిలీజ్ అవటం, ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారిని యొక్క సినిమా ఎలా ఉంటుందని చెప్పి ఆసక్తిగా చూడటమే కాకుండా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు విధంగా ఆయన యొక్క యాక్షన్ తీరు ఉందని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి జనం అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే, ఇంకా వైసీపీ నాయకులు ఈ సినిమా గురించి ఆలోచిస్తున్నారంటే వాళ్ళ స్థాయి సినిమా దగ్గరే ఆగిపోయింది. మా స్థాయి రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి వైపుకి వెళ్తుంది. ఒకవైపు ఉప ముఖ్యమంత్రిగా గ్రామీణ వైపు ఉన్నటువంటి రోడ్లను వేయించడమే కాకుండా ఒకవైపు ఆయనకు ఉన్నటువంటి వృత్తి వీళ్ళకిలాగా ప్రెస్సులు లేవు, లేకపోతే బినామీ మైనింగ్స్ లేవు. ఆయనకున్నదల్లా సినిమా ఫీల్డే కాబట్టి ఆయన సినిమా తీసుకుంటూ ఆయన జీవనం సాగిస్తూ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ ఆయన దీన్ని ప్రమోషన్ చేసుకున్నారు ప్రభుత్వం డబ్బులతో అన్నారు. ఈరోజు ఆయన పెట్టుకున్నటువంటి క్యాంప్ ఆఫీస్ కూడా ఆయన సొంత డబ్బులతో నడుపుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని అనేటువంటి నైతిక అర్హత ఈ వైసీపీ నాయకులకు లేదని తెలియజేస్తున్నాం. విజయవాడ దుర్గగుడిలో విజయనగరం ఎంపీ అప్పలనాయుడు సాధారణ భక్తులతో కలిసి క్యూలో నిలబడి అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం భక్తుల సమస్యలు అడిగి తెలుసుకుని వీఐపీ రద్దీ కారణంగా సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా దుర్గగుడి ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో బాపిరెడ్డిని కలిసి దర్శన ఏర్పాట్లపై తన అభిప్రాయాలు తెలియజేశారు. ఎంపీగా ఉన్నప్పటికీ సామాన్య భక్తుడిగా వ్యవహరించిన ఆయన చర్యను అధికారులు అభినందించారు. అందరికీ నమస్కారం. అమ్మవారి ఆశీర్వాదం మనందరిపై ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు అమ్మవారి దర్శనం చేయడం జరిగింది. కింద నుంచే నడుచుకుంటూ వచ్చాను. భక్తులతో కలిపి రావడం జరిగింది. వారందరూ కూడా చాలా ఆనందంగా వారు హ్యాపీగా ఉంది, మాకు ఏర్పాట్లు బాగున్నాయి అని చెప్పడం, భక్తులందరూ చెప్పడం చాలా ఆనందం కలిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ఏడాది మనం చేసుకున్నాం, రెండోసారి మనం చేసుకుంటున్నాం. ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకత్వంలో ఇక అమ్మవారు ఈ జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది. ఒక పక్క విజయవాడ ఉత్సవాలు జరుగుతున్నాయి, ఇంకో పక్క అమ్మవారు పండగ జరుగుతుంది. అయితే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భక్తులు కూడా చాలా ఓర్పుతో అందరూ కూడా అమ్మవారు దర్శనం చేసుకోవడానికి రావడం, అలాగే మధ్యలోంట యంత్రాంగం అంతా కూడా నిర్వాహకులు అందరూ కూడా వాటర్ కానీ లేకపోతే వారు మజ్జిగ కానీ ఇతరత్ర సౌకర్యాలు కూడా వారు కల్పించడం చాలా సంతోషం. విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని అలంకరించారు. అమ్మవారి ప్రీత్యర్థం ప్రతిరోజు కుంకుమార్చన, శతచండీ హోమం, శాంతి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధి కృష్ణ వైట్ల తెలిపారు. సిద్ధార్థ ఫార్మసీ కళాశాల ఆవరణలో విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆస్పియ శుద్ధ విద్యను పురస్కరించుకుని అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు కుంకుమార్చనలు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వమాత ఫౌండేషన్ తరపున కృష్ణ వైట్ల మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు మహిళలతో కుంకుమార్చనలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఉదయం 9 గంటలకు ప్రాంగణానికి వచ్చిన మహిళలందరూ ఉచితంగా కుంకుమార్చనలో పాల్గొనవచ్చునని సూచించారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు శతచండీ హోమం, రాత్రి శాంతి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఓం శ్రీ దుర్గాయ నమః. విజయవాడ శ్రీదేవి శరన్నవరాత్రి విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా ఎంతో అద్భుతంగా దసరా మహోత్సవాలు నిర్వహించుకుని 3వ సంవత్సరంలో భాగంగా 22వ తారీఖు నుంచి అక్టోబర్
2వ తారీఖు దాకా కూడా ఇక్కడ విజయవాడ సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల గ్రౌండ్ నందు దసరా మహోత్సవాలు, శతచండీ హోమాలు, రుద్ర హోమాలు ఎంతో అద్భుతంగా నిర్వహించుకోవడానికి భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేయడమైంది. ఈ దసరా మహోత్సవాల్లో భాగంగా ఇవాళ 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరిగిందండి. 4వ రోజు అమ్మవారు ఇక్కడ శివకామ సుందరిగా, అంటే ఒక చేత బిడ్డని ఎత్తుకుని మరొక చేత అయ్యవారిని సేవిస్తూ ఎంతో అద్భుతంగా, ఎంతో సుందరంగా, ఎంతో అమోఘంగా అమ్మవారు రేపు భక్తులకి శివకామ సుందరిగా దర్శనం ఇవ్వబోతున్నారు. కాబట్టి రేపు ఎవరైతే అమ్మవారిని దర్శిస్తారో ఈ అమ్మవారితో పాటుగా శివుడిని ప్రార్థించినట్లు శివుడి అయ్యవారి కృప కూడా ఈజీగా పొందేందుకు అవకాశం ఉండే విధంగా రేపటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోబడుతున్నాయి. రేపు ఉదయం 7:30 గంటలకి గురు పూజ, గోపూజ, సంకల్పం, అనంతరం 9 గంటల నుంచి ఎవరైతే హోమం చేసుకోదలుచుకున్నారో వారంతా కూడా చండీ హోమం, అదేవిధంగా ఎవరైతే సుహాసినులు ఉన్నారో వారంతా కూడా పూజ చేసుకోవడానికి కుంకుమార్చనలు, అదేవిధంగా 11:30 నుంచి అయ్యవారికి శాంతి కళ్యాణం, సాయంత్రం 5:30 గంటల నుంచి సామూహిక లలిత సహస్రనామ పారాయణం, 6:30 గంటలకి అమ్మవారికి అత్యంత అద్భుతంగా దశవిధ హారతులు ఉంటాయండి. అదేవిధంగా అమ్మవారు సాయంత్రం సమయంలో పల్లకి సేవగా మొగలరాజపురం గాయత్రి నగర పురవీధుల్లో అమ్మవారు సంచరిస్తూ భక్తులందరికీ కూడా ఎంతో కన్నుల విందుగా దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. సో ఈ కార్యక్రమాలు మరింత అద్భుతంగా, అంటే ఇవాళ దాదాపు 10,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం, సుమారు 6,000 మంది భక్తులు ఇవాళ ఇక్కడ అన్నప్రసాదం పొందడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో భక్తుల రద్దీ మరీ పెరిగే విధంగా ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లు చేయబడ్డాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులెల్లరూ ఇక్కడికి విచ్చేసి అమ్మవారి దర్శనాన్ని పొంది అమ్మవారి అన్నప్రసాదాన్ని పొందే విధంగా ఏర్పాట్లు చేయబడ్డాయి. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కమిటీ తరపున మా విజ్ఞప్తి. జై భవాని. సెంట్రల్ నియోజకవర్గం 59వ డివిజన్ సింగ్ నగర్ గుజ్జల సరళాదేవి హాల్లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పీఎం స్వనిధి 2.0 లోక్ కళ్యాణ్ మేళా ప్రచార కార్యక్రమం గురువారం ఉదయం జరిగింది. కార్యక్రమానికి ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమమహేశ్వరరావు, మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్ తేజ్ భరత్ ఐఏఎస్, పీఎం స్వనిధి మానిటరింగ్ శివాంగి శర్మ ఆహుజా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి 2.0 వీధి వ్యాపారుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా రూపొందించబడిందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మైక్రో క్రెడిట్, డిజిటల్ విద్య, ఆర్థిక చేర్పు, సామాజిక సంక్షేమ పథకాల అనుసంధానంపై దృష్టి పెట్టి వీధి వ్యాపారులకు సమగ్ర మద్దతు అందిస్తున్నామని చెప్పారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో లోక్ కళ్యాణ్ మేళాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్స్ ఆల్రెడీ చాలా మంది ఎంతమంది చెప్పారు. ఒకసారి ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు కాబట్టి ఒకసారి రిపీట్ చేస్తాను. సో బేసికల్గా ఏంటంటే మీకు ఈ స్కీమ్లో మీకు ఇచ్చేటువంటి లోన్ సిబిల్ స్కోర్ ఏమీ చూడకుండా ఇవ్వాలి. అంటే మీకు ఏ హక్కులు ఉన్నాయి అనడానికి లేదు. సో సిబిల్ స్కోర్ అనేది ఎగ్జిస్ట్ చేయకూడదు అనేది మొత్తం దేశవ్యాప్తమైన స్కీమ్, ఓన్లీ రాష్ట్రంలో విజయవాడ కాదు. సో ఎక్కడ ఎగ్జిస్ట్ చేయలేదు. రెండోది, మీరు తీసుకున్న అప్పు మీద మీకు 8 నుంచి 10% వడ్డీ ఉంటుంది. డిఫరెంట్ బ్యాంక్స్ లో డిఫరెంట్ రేట్ ఉంటుంది. ఆ వడ్డీలో 7% వరకు వడ్డీ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా కేంద్ర ప్రభుత్వం మాఫీ చేయబడుతుంది. సో మీ డబ్బులు మీకు రియంబర్స్మెంట్ చేస్తారు. మీరు డబ్బులు కట్టాలి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది కాబట్టి మీకు కట్టడానికి కుదరదు. మీకు కడితే రియంబర్స్మెంట్ అవుతుంది. మీ అకౌంట్ లో మీరు కట్టిన వడ్డీ డబ్బులు మీకు వచ్చేస్తుంది. అది ఒకటి బెనిఫిట్ ఉంది. అలాగే ఈ స్వానిధి ప్రోగ్రామ్ అనేది డిసెంబర్లో ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ 9 నెలలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నారు. అందులో చాలా ఒక కోర్ కమిటీ పెట్టి మీటింగ్లు పెట్టారు. చాలా మీటింగ్లు నేను కూడా ఇప్పుడు దాకా ఎండి గారు చాలా వివరంగా కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్స్ అన్నింటినీ కూడా మనకు తెలియజేశారు. పిఎం స్వానిధి ఇది చిరు వ్యాపారులకు ఒక వరం. ముఖ్యంగా తోపుడు బళ్ళు, చిన్న వ్యాపారస్తులు వీళ్ళు అధిక వడ్డీలకి బలవుతూ ఉన్నారు, కాలు మనీలకి గురవుతూ ఉన్నారు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి.
ఫుల్ స్టాప్ పెట్టాలంటే గబక్కన మీకు 15,000, 20,000, 50,000 కావాలంటే ఏదో ఒకటి తాకట్టు పెట్టాలి, లేదంటే అధిక వడ్డీ చెల్లించాలి. అది 5 రూపాయలు ఉంటాయా, 10 రూపాయలు ఉంటాయా, లేదా 4 రూపాయలు ఉంటాయా, ఇచ్చేవాడిని మరి మీ తీసుకునే వాళ్ళని బట్టి అనేక రకాలు. వాటిలన్నింటికి ఇది ఒక ఫుల్ స్టాప్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి విధి విధానాన్ని ఖరారు చేసి పిఎం స్వానిధి అనేది స్ట్రీట్ వెండార్ల కోసం పెట్టింది. ఇంతకుముందు 10,000 ఉండేది, ఇప్పుడు 15,000 మినిమం. మనం కూడా బ్యాంకుల్లో మన పరపతిని పోగొట్టుకోకూడదు, గుర్తుపెట్టుకో. ఇప్పుడు బయట తీసుకున్నాం అనుకో వడ్డీ, అధిక వడ్డీకి వాడు రోజు బయట దగ్గరికి వచ్చి గొడవ చేస్తాడు, తిడతాడు, గొడవ రోజు కాకపోతే అరుస్తాడు, లేదంటే చొక్కా పట్టుకుంటాడు బలవంతుడని. అదే బ్యాంక్ అనుకో మిమ్మల్ని ఎవరు అడగరు, మన బాధ్యతగా మనమే తీసుకెళ్ళి ఎలా తీసుకున్నామో అలా కట్టాలి. కడితే మళ్ళీ నెక్స్ట్ 4,000 ఇస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంద్రకీలాద్రిపై వైభవంగా కొనసాగుతున్న దసరా ఉత్సవాలు 4వ రోజు శ్రీ కాత్యాయని దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు. రాష్ట్ర నలుమూలల నుండి తరలివస్తున్న భక్తులు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తమ నేతలపై తప్పుల కేసులు పెట్టారన్న సీఎం చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసే విధంగా అనేక చర్యలకు పాల్పడ్డారని ధ్వజం. రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయని తెలిపిన హోంమంత్రి అనిత, గతంలో స్కూల్ పిల్లలకు గంజాయి పంపిణీ చేసే దుస్థితి ఉండేదని ధ్వజం. గుణదల వాసులకు శుభవార్త తెలిపిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, డఫ్ అండ్ డమ్ స్కూల్ వద్ద, రైల్వే గేట్ వద్ద బ్రిడ్జ్ ఏర్పాటుకు రైల్వే నిధులు విడుదల చేసిందని వెల్లడి. ఈ టర్న్లో రైల్వేకు సంబంధించి పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.